మీరు అసైన్ భూమి డైరెక్ట్గా మీరు తీసుకున్నట్టు ఉండదు ఇక్కడ రికార్డులో. రిటర్నబుల్ ప్లాట్ మాత్రం మీ పేరుతో ఉంటుంది. ఇది గేమ్. మామూలుగా అసైన్ భూమి అంటే క్రైమ్ భవిష్యత్తులోనే అవుతుంది. రిటర్నబుల్ ప్లాట్ తీసుకున్నారు, చట్ట ప్రకారం తీసుకున్నారు, సిఆర్డిఏ చట్ట ప్రకారం. సిఆర్డిఏ చట్టానికి క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ అసెంబ్లీ అప్రూవల్. ఇంకేంటి అక్కడ? అక్కడ చిన్న లాజిక్ జరిగింది, చిన్నది కాదు పెద్ద లాజిక్ జరిగింది. ఆ ప్లాట్లు జగన్ వచ్చాక ఇస్తాం రమ్మనమంటే కూడా తీసుకోవడానికి చాలా మంది రాల, భయపడి ఇలా మీద ఇన్వెస్టిగేషన్ అది చేస్తారని. ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి తర్వాత ఇస్తామన్నా రాల, కోర్టు ఆర్డర్ వేసింది ఇచ్చేయమని, రిజిస్టర్ చేస్తామన్నా రాల చాలా మంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. అది అవును, ఒక రకంగా చాలా ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్టుంది ఇదంతా, ఈ వ్యవహారం అంతా. ఇది కళ్ళ ఎదురుగుండా జరిగేటటువంటి ఒక గొప్ప విచిత్రమైనటువంటిది. కానీ ఇదంతా తప్పే లేదని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు, తప్పేనని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎంతైనా అసైన్ భూములు యాజమాన్యం హక్కులు అనేది పూర్తిగా ఆ సంబంధిత రైతులకే ఉంటాయి కాబట్టి ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయి రిటర్నబుల్ ఫ్లాట్ గా మార్చి రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంకెవరు ఏం చేయలేదు. ఈ లోపల కోర్టుకి వెళ్తే రైతులు గనక అది వెనక్కి తెచ్చుకోలేరా? వాళ్ళు వెళ్ళట్లేదు కదా, వాళ్ళు కూడా ఇవాళ వెళ్ళరు ఎవరు. ఇప్పుడు అందులో